బ్యాంకులో మీ సమస్యను ఎవరూ పట్టించుకోవట్లేదా? రోజులు గడిచినా ప్రాసెస్ లో ఉంది అంటూ బ్యాంకు చుట్టూ తిప్పుతున్నారా? అయితే ఇది వినండి. ఇక నుంచి ఎవరిని బ్రతిమలాడవలసిన అవసరం లేదు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, బ్యాంకు మీ కంప్లైంట్ ను 30 రోజుల్లో పరిష్కరించకపోతే మీరు నేరుగా పై స్థాయికి వెళ్లే హక్కు ఉంది. ఈ వ్యవస్థను ఏర్పాటు చేసింది మన దేశ సెంట్రల్ బ్యాంక్ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ప్రెజెంట్ ఇది ఆర్బీఐ ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మెన్ స్కీమ్ 2021 కింద పనిచేస్తుంది. ఒకవేళ మీకు సమస్య వస్తే ముందుగా మీరు మీ బ్యాంక్ బ్రాంచ్ లో కానీ, ఈమెయిల్ ద్వారా కానీ, గ్రేవియన్స్ పోర్టల్ ద్వారా కానీ రిటర్న్ కంప్లైంట్ ఇవ్వాలి. 30 రోజుల్లో సమస్య పరిష్కారం కాకపోతే లేదా వచ్చిన రిప్లై మీకు సంతృప్తిగా అనిపించకపోతే మీరు నేరుగా గూగుల్ ఓపెన్ చేసి ఆర్బీఐ అంబుడ్స్మెన్ దగ్గర ఆన్లైన్ లో కంప్లైంట్ ఫైల్ చేయవచ్చు. రాంగ్ ఛార్జెస్ వేసిన, హిడెన్ ఫీస్ కట్ చేసిన, ఏటీఎం ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్స్ రీఫండ్ ఆలస్యమైన, అనాథరైజ్డ్ ట్రాన్సాక్షన్స్ జరిగిన, లోన్ ప్రాసెసింగ్ డిలే ఉన్న, క్రెడిట్ కార్డ్ డిస్ప్యూట్స్ ఉన్నా ఇవన్నీ ఈ స్కీమ్ లోకి వస్తాయి. ముఖ్యంగా గుర్తుంచుకోండి, ఇది పూర్తిగా ఆన్లైన్ ప్రాసెస్. నో ఫీస్, నో లాయర్. మీరు కంప్లైంట్ సబ్మిట్ చేసిన వెంటనే ఆర్బీఐ బ్యాంక్ కి అఫీషియల్ నోటీస్ పంపుతుంది. దానిపై ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం బ్యాంక్ కి మ్యాండేటరీ. నిర్ణీత సమయంలోపు స్పందించాలి. తప్పు బ్యాంక్ వైపు ఉందని తెలితే రీఫండ్ ఛార్జెస్ రివర్సల్, కొన్ని సందర్భాలలో కాంపెన్సేషన్ కూడా రావచ్చు. బ్యాంకు పెద్దది కావచ్చు, కానీ కస్టమర్ గా మన హక్కులు ఇంకా పెద్దవి. సరైన విధంగా యాక్షన్ తీసుకుంటే సిస్టమ్ మనకు సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఇన్ఫర్మేషన్ ని తప్పకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Boss Wala. Be the boss.